అది ఇప్పుడు చాలా మంది కూడా జాగరణ ఒక రకంగా చేస్తున్నారు గురుగారు. అంటే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి హ్మ్. దేవుడేమో నాకు ఉపవాసం ఉండండి, మొత్తానికి తినకుండా ఉండి ఓహ్! ఉపవాసం చేయాలని దేవుడు చెప్పలేదు. అవును. వాళ్ళు ఓకే. నార్మల్‌గా ఉన్న వ్యక్తులు ఇప్పుడు అన్ని రకాలుగా ఆరోగ్యవంతులైన వ్యక్తులు కూడా నైట్ 12 గంటల వరకే చేస్తే చాలు జాగరణ, అంతకు మించి మేము చెయ్యలేము అని అంటున్నారు. మరి ఆ డే అంతా కూడా ఉపవాసం ఉండి, అలా జాగరణ నైట్ 12 గంటల వరకు చేస్తే సరిపోతుందంటారా? అంటే శాస్త్రం ఎట్లా చెప్పిందంటమ్మా, హ్మ్. దేశ, కాల, మాన పరిస్థితులను బట్టి శాస్త్రం ధర్మం మారుతుంది. ఓకే. ధర్మం వేరు. హ్మ్. ధర్మంలో రకాలున్నాయి. హ్మ్. మనం అనుసరిస్తున్న ఆచారాన్ని బట్టి, మనం ఉన్న ప్రదేశాన్ని బట్టి, హ్మ్. మన ఆరోగ్య పరిస్థితిని బట్టి ధర్మం మారుతుంది. ఓకే. మరి పెద్దవాళ్ళు 60, 70 ఏళ్ళు ముసలివాళ్ళు ఉంటారు. వాళ్ళకి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది. హ్మ్. వాళ్ళేం తినకపోతే పడిపోతే హాస్పిటల్‌కి పరిగెత్తాలి. అవును. మనం కూడా ప్రశాంతంగా పని చేయలేం. అటువంటి అవును. వాళ్ళు హ్మ్. ఫల ఫలాలు తీసుకోవచ్చు. అవును. పండ్ల రసాలు తాగవచ్చు. హ్మ్. అటువంటి వాటితో ఉండవచ్చు. హ్మ్. లేదు, అది కూడా తింటే మాకు సరిపోదేంటి అంటారు. ఏకభుక్తం అంటారు. ఆ! ఒక ఒకటేసారి పూట. భుజించాలి. ఒక పూట ఒకసారి ఇంత భోజనం. తింటావా, ఇంత తింటావా నీ అవును. ఇష్టం. అవును. ఏకభుక్తం చేసి కూడా హ్మ్. ఆచరించవచ్చు. ఎవరు? ఓపిక లేని వాళ్ళు, ఓపిక లేని చేతకాని వాళ్ళు. వాళ్ళు. అదే. మరి చేత కాదు కదా అని మొత్తం వదిలేయకూడదు. హ్మ్. ఏకభుక్తం చేసి ఆచరించవచ్చు. మరి చిన్నపిల్లలు అలవాటు లేని వాళ్ళు ఉంటారు. హ్మ్. వాళ్ళు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ లాంటివి చేసి కూడా ఆచరించవచ్చు. హ్మ్. చేయగలిగిన వాళ్ళు ఉంటారు. ఏమి తినకుండా అలా ఏకభుక్తం అంటే ఒకసారి ఫలరసం తాగి హ్మ్. చేయవచ్చు. ఓకే. ఇంకొకటి ప్రధానం ఏంటంటే జీవాత్మే పరమాత్మ అని శాస్త్రం చెబుతుంది. హ్మ్. జీవుడే దైవం. అవును. మన దేహంలోనే జీవుడున్నాడు. మన నాలిక చూడండి. నాలిక ఎట్లా ఉంటుంది? ఇట్లా మన పానవట్టంలాగా ఉంటుంది. అవును. అవునా? అవును. పైనుంచి మనకి కొండ నాలిక ఉంటుంది. అవును. అవునా? అవును. పైనుంచి ఏం ఊరుతుంది? లాలాజలం ఊరుతుంది. లాలాజలం ఊరుతుంది. ఆ లాలాజలం ఊరకపోతే మనిషి అనేవాడు బ్రతుకుతాడా? అసలు బతకడు గదా! ఆ పైన లాలాజలమే పరమేశ్వరుడు. హ్మ్. కింద నాలికనే అమ్మవారు. అవును. అంటే నీలోనే పరమాత్మ ఉన్నాడు. అవును. నువ్వేం తినకుండా చేస్తానంటాడు. నిజంగా ఆ లాలాజలం పరమేశ్వరుడు గనక ఆ లాలాజలం మానవుడికి ప్రసాదించకపోతే నువ్వు బ్రతుకుతావా అసలు? బ్రతకలేరు. నేను ఒక్కటి చెప్తే నువ్వు నీళ్లు కూడా తాగకుండా చేశాను గురువుగారు అంటాడు. అవును. మరి లాలాజలం నీరు కాదా? హ్మ్. శివుడు ఖచ్చితంగా. ప్రసాదించిందే కదా! కాబట్టి ఖచ్చితంగా. అంటారు అదే అంటారసలు. హ్మ్. పచ్చి మంచినీళ్ళు గూడా ముట్టుకోకుండా హ్మ్. నేను అది మనం చేస్తున్నాను తెలియని ఉపవాసము తెలియక అని చెప్పేసి మాట్లాడటమే గాని అంటారు. హ్మ్. ఖచ్చితంగా ఒకసారి ఏదన్నా తాగాలి. హ్మ్. ఫలరసమో, హ్మ్. అది టీ తాగొచ్చు. ఇటువంటివి 1, 2 సార్లు తాగి చేయవచ్చు కానీ ఘన పదార్థాలు ఉడకబెట్టినవి తినకూడదు. తినకూడదు. ఉడకబెట్టినవి బియ్యపు పిండి చపాతీలు తింటారు కొంతమంది. అవును. చపాతీకి దోషం లేదంటారు. అవును. చపాతీ తినకూడదు. హ్మ్. ఉడకబెట్టిన పదార్థాలు తినకూడదు. భోజనం చేయకూడదు. హ్మ్. కొంతమంది ప్రసాదమే కదా తింటామంటారు. అవును. ప్రసాదం తినకూడదు. చాలా మంది సాయంత్రం హ్మ్. పూట కూడా ఇంకా ఒక్క పొద్దు విడుస్తున్నాము అని అవును. చెప్పేసి ఉప్మా చేసుకొని తినడము రవ్వతో అలాంటివి కూడా అంటే మన తెలంగాణలో ఆచారాలు ఎట్లుంటాయంటే, హ్మ్. మనం ఇందాక అనుకున్నాం దేశమాన పరిస్థితులు, ఆచారాలు తేడా ఉంటాయి. హ్మ్. ఇక్కడ తెలంగాణ ఎట్లా ఉంటుందంటే మన తెలంగాణలో పగలు మొత్తం ఇట్లాగే ఒక పొద్దు ఉండి, హ్మ్. సాయంత్రం పండ్లు తీసుకెళ్ళి హ్మ్. శివుడికి సమర్పించి, అవును. నివేదన పెట్టి, ఆ పండ్లు స్వీకరించి అవును. ఇక కంటిన్యూ చేస్తారు. హ్మ్. ఇది మన తెలంగాణలో ఉన్న సంప్రదాయం. అవునవును. ఆంధ్ర సంప్రదాయం మాత్రం ఎవ్వరు మాత్రం ఏమి తినరు. హ్మ్. అవును తాగితే గురుగారు. ఒక పలరసం తాగుతారు. హ్మ్. లేకపోతే ఒకసారి కాఫీయో, టీ తాగుతారు అంతే. అవును. అంతేగాని తినరు. అవును. ఇది ఒక ఆచారం. అదే హ్మ్. మనం ఇక్కడ చొక్కా ఏసుకోకుండా ఎవరు కూడా శివుడికి అర్చన చేయం. హ్మ్. అదే మనం కేదార్‌నాథ్ వెళ్ళామనుకోండి, చొక్కా వేసుకొని అక్కడ అభిషేకం చేస్తారు. అర్చకులు కూడా చొక్కా వేసుకొని చేస్తారు. హ్మ్. మరి ఇక్కడ చొక్కా గనక వేసుకొని అభిషేకం చేస్తే మహాపాపం. అవును. వేదం చెప్పింది మహాదోషం అనమాట. అవును. అర్చకుడు చొక్కా వేసుకోకూడదు. అవును. చేసే యజమాని చొక్కా వేసుకొని చేయకూడదు. ఇది హ్మ్. మన తెలుగు ప్రాంతాల్లో. హ్మ్. అంటే మరి ఇది ఇదే చెప్పండి. అంటే ఇది వేదాలే చెప్తున్నాయి దోషాలు అని చెప్పి. మరి అక్కడ వర్తించవా గురువుగారు ఈ మీకు ముందే దోషాలు? చెప్పా కదా! దేశమాన కాల పరిస్థితులు. ఓకే. కేదార్‌నాథ్ ఉంది. పరిస్థితులను బట్టి మారిందే బద్రీనాథ్ ఇది. ఉంది. హ్మ్. కేదార్‌నాథ్‌లో మన -, డిగ్రీస్ ఉంటాయి. అదే. విపరీతమైన చలి ఉంటుంది. ఓకే. నువ్వు చొక్కా ఇప్పావని ఒక గడ్డ గడ్డకుపోతావు. నీ హ్మ్. వేళ్ళు కొంగర్లు పోతాయి. అభిషేకం చేయడానికి శక్తి ఉండదు. కాబట్టి అక్కడ అర్చకులు కూడా చొక్కా వేసుకొని, జర్కిన్ ఏసుకొని చేస్తారు. హ్మ్. మొన్న మేము లాస్ట్ టైమ్ కేదార్‌నాథ్ వెళ్ళినప్పుడు చెప్పులు గర్భాలయం ముందు వదిలిపెట్టి లోపలికెళ్ళే లోపల కాళ్ళు గడ్డలు కట్టినంత పనయింది. అంటే -, ఉంటుంది. అది. అక్కడ మరి అటువంటి ఉంటుంది చోట కాబట్టి. తప్పు లేదు. హ్మ్. అట్లాగే దేశమాన కాల పరిస్థితులను బట్టి ధర్మం మారిపోతుంది. అక్కడ ప్రకృతిని బట్టి కూడా మారిపోతుంది. కాబట్టి ఉంటుందన్నమాట. దానికి తప్పు లేదు. అట్లా అని గురువుగారు హ్మ్. నేను చొక్కా ఏసుకొని సిగ్గుతో నేను గుడిలోకెళ్ళి అభిషేకం చేస్తే ఇది మహాపాపం.